భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఈవేళ నిజంగా పండుగ రోజు. ఈవేళ ఈ కవితా గోష్ఠిలో తమ తమ కవిత్వాలను వినిపించడానికి విచ్చేశారు శ్రీమతి చిల్లర భవానీదేవి గారు, ఆశావాది ప్రకాశరావు గారు, దర్భశయనం శ్రీనివాసాచార్యులు గారు, ఎంఎస్ సూర్యనారాయణ గారు, కడిమెళ్ల వరప్రసాద్ గారు, ముకుంద రామారావు గారు, ఎస్వి సత్యనారాయణ గారు, శ్రీమతి శ్రీవల్లి రాధిక గారు. ఈనాటి కవి సమ్మేళనంలో పాల్గొంటున్న కవులు, కవయిత్రులు అందరి పక్షాన గోదావరి పుష్కరాల శుభ సందర్భంగా ప్రేక్షకులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, అభివందనాలు. గురుడు అంటే బృహస్పతి. ఆయన సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి అని తీర్మానం. భక్తి టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు చెబుతున్నాను. మా అందరి పక్షానే కాదండి, మీ అందరి పక్షాన కూడా మీకు మరి మమ్మల్ని వినే అవకాశం, మమ్మల్ని చూసే అవకాశం, అది సదవకాశం అని మీరు అనుకుంటారని మేము అనుకుంటున్నాం కనుక అంచేత మీ అందరి పక్షాన కూడా భక్తి టీవీ వారికి ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని మనం చిల్లర భవానీదేవి గారి కవితా పఠనంతో, కవితా శ్రవణంతో చక్కగా ప్రారంభం చేద్దాం. భవానీదేవి గారి పరిచయం నేను ప్రత్యేకంగా చెయ్యక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ ఇప్పటికే చాలా లబ్ధప్రతిష్ఠురాలు. దాదాపు 20-30 కవితా సంపుటులు వేశారు, కథా సంపుటులు వేశారు, నవలలు రచించారు. గొప్ప రచయిత్రి, గొప్ప కవయిత్రిగా నేను చాలా గౌరవించే వారిలో చిల్లర భవానీదేవి గారు ఒకరు. అమ్మ భవానీదేవి గారు, మీ కవిత్వం ఒకసారి చదివి వినిపించండి. ఈ కవి సమ్మేళనంలో మొదటి ఆవృత్తిలో ప్రకృతి వర్ణన గురించి కవులందరూ ఈ రోజున చదవబోతున్నట్లుగా పెద్దలు రామబ్రహ్మం గారు చెప్పారు. నేను చదువుతున్న ఈ కవిత శ్రీలంక వెళ్ళినప్పుడు అక్కడి ప్రకృతిని చూసి రాసినటువంటి ఒక కవిత. ప్రకృతి ఎక్కడైనా ఒకటైన అభిప్రాయము, కానీ ఒక్కొక్క పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చరిత్రతో మన మనసు కూడా లంకెపడుతుంది. అటువంటి ఒక కవిత శీర్షిక సంగమం. ఇక్కడ భూమికి ఆకాశానికి మధ్య కనిపించని విభజన రేఖ మీద నర్తిస్తూ ఆకుపచ్చని మెట్లెక్కి వచ్చిన మబ్బులన్నీ ఆకాశ సౌధంలో విహరిస్తున్నాయి. తేయాకు తోటల కార్మికులంతా హరిత సముద్రంలో పడవల్ల పిల్ల కెరటాలని గంపలకెత్తుకుంటున్నారు. నేలతల్లికి తలవంచే కొండల నుంచి నింగికి దారులేసే మంచు వంతెన మీదుగా చూపుల్ని నడిపిస్తుంటే దృశ్యమానమవుతున్న కొత్త ప్రపంచమంతా అనుభూతి భాషగా అనువాదమవుతోంది. చిన్నప్పుడు విన్న చిత్రవర్ణ గాథలన్నీ విచిత్ర వర్తమాన నవీన రేఖలవుతున్నాయి. చిన్నప్పుడు విన్న చిత్రవర్ణ గాథలన్నీ విచిత్ర వర్తమాన నవీన రేఖలవుతున్నాయి. రంగురంగుల పూలబుట్టల్లాంటి సీతమ్మ కథలు గుండె గుడిలోంచి గుబాళిస్తున్నాయి. ఒక స్త్రీ అవమాన వేదనని సగౌరవంగా తీర్చినందుకేనేమో ఇక్కడి ప్రకృతి నిత్య వసంతమైంది. అన్ని నాళ్ళు అభిమానవతిని కాపాడినందుకేనేమో ఈ కొండా కోన శిరసెత్తి చూస్తున్నాయి. ఎవరు ఎన్ని విధాల ఆక్రమించుకోజూచినా అస్తిత్వ ముద్రతో ప్రస్థానిస్తున్న శ్రీలంక మట్టిగంధపు దారుల్లో ప్రశాంత గానం లాంటి నా ప్రయాణం 2 పురాతన సంస్కృతుల్ని అనుసంధానించే అద్భుత సంగమం. ఇప్పుడు ఈ చిన్న గడ్డి పువ్వు కూడా లేత మనసుని నాతో ముడివేసుకుంటూ సుతారంగా వీడ్కోలిస్తుంటే నేను వెంట తీసుకెళ్లేది ఫోటోలు, జ్ఞాపకాలేనా? నా లోపల సంచలించే ఈ మట్టిపాట కూడా. చిల్లర భవానీదేవి గారు వినిపించిన ప్రకృతి సౌందర్య వర్ణనాత్మకం, విశాల దృక్పథంతో సాగినది. చివరికి ఆకాశంలో ప్రారంభించి మట్టిపాటతో ముగిసి రెండింటికి అనుసంధానం చేసిన మంచి కవితాఖండిక వినిపించారు. వారికి ధన్యవాదాలు. అయ్యా ఆశావాది ప్రకాశరావు గారు,
మీకు ఇంటి పేరు ఎంత అద్భుతమైన ఇంటి పేరు అంటే పేరు కూడా అలాంటిదే. ప్రకాశరావు గారు ఎన్నో అవధానాలు, నాకు తెలిసి 1000కి పైగా అవధానాలు చేసి ఉంటారు. అలాగే వారు అందుకున్న సన్మానాలు సత్కారాలు ఒక పెద్ద జాబితా తయారవుతుంది. దాన్ని క్లుప్తీకరించి చెప్పమంటే పద్మ పురస్కారం తప్ప అన్ని పురస్కారాలు అందుకున్నారు, గజారోహణం తప్ప అన్ని సత్కారాలు అందుకున్నారు. వచనంలో గ్రంథాలు రాశారు, సరే పద్యకావ్యాలు రాశారు. చాలా శిష్యవర్గాన్ని, పద్య కవులను, అనేక శిష్యుల్ని పద్య కవులుగా తీర్చిదిద్దిన మంచి ఉపాధ్యాయులు కూడా ఆశావాది ప్రకాశరావు గారు. అయ్యా, మీరు ప్రకృతి వర్ణనాత్మకంగా ఏమైనా 4 చక్కటి పద్యాలు వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రకృతి తిలకించి పులకించి పరవశించి దైవ సృష్టిని తలపోసి తనియుకతన కవులుగా కళాకారులుగా జనింత్రు అట్టి సుకృతాత్ములకు భక్తి అంజలింతు. దైవానుగ్రహం. ఈ పూట నా కవితా వస్తువు, ప్రకృతి వస్తువు గోదావరి చుట్టూనే తిరుగుతోంది. మధురస్తన్యగ ఆంధ్రీ సదనాంతరకల్పగ శశ్వత్ విలసద్ హృదయగ గోదావరి సంవిదితాశయ కీర్తి నిండే విశ్వావధిగా ఎచ్చట చూచినన్ కనులకింపును నింపెడు చెట్లు చేవలే ఎచ్చట సోకిదన్ తనువు కింపును నింపెడు పిల్లగాలులే ఎక్కడ సవ్వడైన ఎచ్చట సవ్వడైన శృతి కింపును నింపెడు రాగధారలే ఇచ్చటి గౌతమిన్ వలచి ఇచ్చెడు మెచ్చులు వెచ్చవెచ్చనౌ అన్నపూర్ణాదేవి ఆశీఫలమనంగా ముక్కారు పంటలు దక్కునిచట సంజీవిని ద్యుతి పుంజీభవించినాన్ ఓషధివ్రాతం మోపెనిచట ఉత్సాహమూయలల ఊగెనా అనుభంగి పర్వాన పశువులు ప్రబలెదిచట సుప్త చైతన్యం సురగిపోదనునట్లు కలరావముల పక్షుల అలరుయిచట గుప్త నిధులెన్నియో వనకూడెనిచట దూరవాసుల ఆశలు పోర్వెట్ట సప్త గోదావరి నామ జలజనేత్రి తళుకు బెళుకు వయారముల్ దవిదియుండు నాదమాధుర్యాల ప్రోదియై పద్యంబు గోదావరి నీరు కూర్చెనేమో శృంగార సందీప్తి చిందించు రచనలు గోదావరి నీరు కూర్చెనేమో జాతీయ భావాల సౌరభించిన దీక్ష గోదావరి నీరు కూర్చెనేమో సత్కళా వ్యాపార సరడుల వెల్గులు గోదావరి నీరు కూర్చెనేమో ఈ దయాబుద్ధి ఈ వచసిద్ధి ఈ మనోజ్ఞ సమార్గం ఈ వినూత్న సృష్టి ఈ ఉన్నతాశయము నినిద్ర గరిమ యుగ యుగమ్ములాలాపించు ఉచితగతులా ఈ దయాబుద్ధి ఈ వచసిద్ధి ఈ మనోజ్ఞ సమార్గము ఈ వినూత్న సృష్టి ఈ మహోన్నతాశయము నినిద్ర గరిమ యుగ యుగమ్ములాలాపించు ఉచితగతులా. బావు. గోదావరి నది ఏనాటి నుంచో ప్రవహిస్తోంది. ప్రవహిస్తున్నంత కాలము దాహం తీర్చుకుంటున్నాం, అటు ఇటు పంటలు పండుతున్నాయి. ఇన్ని ఉపకారాలు చేస్తోందా? ఎప్పుడో ఒక్కసారి వరదలు వచ్చి అటు ఇటు ముంచేసిందిట. ఈనాటికి ప్రజలు గుర్తుపెట్టుకునేది దాన్నే. 52 వరదలు అంటారు. 1952లోనే ఎప్పుడో వచ్చిన వరద. ఆ వరదలే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా అటు ఇటు ఆ తల్లి అందిస్తున్న సేవల్ని మర్చిపోతారేమిటబ్బా అని కూడా కొందరు కవులకి అనిపించింది. సరే, మీరు మాత్రం ఆ తల్లి సేవల్ని తరతరాలు యుగయుగాలు అలా తలుచుకుంటూనే ఉంటాయి అని ఆశావాదిగా ఆశావహమైన పద్యాలు చక్కగా వినిపించారు.
అందుకని ప్రకాశరావు గారికి ధన్యవాదాలు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటైన ఈ కవి సమ్మేళన కార్యక్రమంలోకి సాదరంగా మీకు పునఃస్వాగతం పలుకుతున్నాను. ఇంకా ఇప్పుడు దర్భశయనం శ్రీనివాసాచార్య గారు వారి కవిత చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. దర్భశయనం ఇక్కడ ఉన్నవారిలో ఏ ఒక్కరికి పరిచయం ఒకరు చేయవలసిన అవసరం లేదండి. కాకపోతే పరిచయ వాక్యాలు పలకకపోతే నాకు నిద్ర పట్టదు. ఇంతమంది చక్కటి మిత్రులు, ఇంత గొప్ప సదవకాశము, అందుకోసం చెప్పటం. దర్భశయనం శ్రీనివాసాచార్య గారు ఆధునిక అభివ్యక్తి సంపన్నమైన కవిత్వంతో చాలా కవితా సంపుటులు వారు ప్రచురించారు. ఉద్యోగం చేస్తున్నదేమో రూపాయలు లెక్కబెట్టే బ్యాంకులో, కానీ ప్రవృత్తి మాత్రం అక్షరాలను కూర్చే కవిత్వం. అంచేత రెండింటినీ రెండు చేతులా సమర్థంగా నిర్వహిస్తున్న మంచి మిత్రులు దర్భశయనం శ్రీనివాసాచార్య గారు. అయ్యా, ప్రకృతి వర్ణనాత్మకంగా తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. కుటుంబంతో కలిసి కూనవరం నుంచి పాపికొండల దాకా చేసిన పడవ ప్రయాణం మీద ఈ నా కవిత. బాగుంది, బాగుంది. అసలు చాలా ఒడి, ప్రకృతి ఒడి. కూనవరం నుంచి పాపికొండల దాకా ఎంత దూరం? కొన్ని కొండలంత దూరం, లక్షల చెట్లంత దూరం. కొండలు చెట్లు దగ్గరి దృశ్యాలై కంట్లోకి చేరాక ఇక దూరమేంటి? దేహములోనే అవన్నీ. ఇవాళ రేపటిలో మునుగుతుంది కనుక కన్ను ఇవాల్టిని చూడాలి రేపు బతకడానికి. పాపికొండలు మొన్న నిన్న, ప్రస్తుతానికిక ఇవాళేనా? రేపు అవి మునకేనా? కొండల్ని చూడ్డానికి నదిని ఆసరా అడగాలి, పడవను ప్రాధేయపడాలి. పడవ మాత్రమేమిటి? కొండ కానుకగా ఇచ్చిన చెట్టు దేహభాగమే కదా. ఇన్నాళ్ళు చెట్టంటే నీడా కాయే అనుకున్నాను. ఇవాళ తెలిసింది అది పడవ కూడా అని. పువ్వులా తేలుతున్నది నదిలో పడవ, పడవలో మేం తేలిపోతున్నాం పువ్వుల్లా. ఈ నదికి అటూ ఇటూ ఇసుక తీరాలు భారీ పెయింటింగుల్లా ఉన్నాయి. ఇవి నదీ కెరటాల వేళ్ల పనితనమే. తన నేల గుణాన్నంతా ఒంటికి ఒత్తుగా రుద్దుకొని అలా ఎర్రమట్టి రంగుతో ఏతెంచి గోదావరిలో కలుస్తున్నది శబరి ప్రాంతకాంతితో. ప్రాంతకాంతి, బాగా ఎర్రమట్టితో ప్రాంతకాంతి. పేరంటాల పల్లె పిలుస్తున్నది కొండ దేహంతో నీటిపాటతో. పేరంటాల పల్లె పిలుస్తున్నది కొండ దేహంతో నీటిపాటతో. ఈ ప్రాంగణానికి నిశ్శబ్దాన్ని తప్ప మరేది ఇవ్వొద్దని విన్నవించుకుంటున్నది. చల్లని నీటి ఆతిథ్యంతో, పచ్చని వెలుతురు అలంకారంతో ఏమని పలుకుతున్నదిది? ప్రాంత గ్రామవాసుల సంవత్సరాది యథావిధిగా జరగాలని. మూల సంస్కృతులు మునిగిపోతున్న కాలంలో ఈ కొండ పలుకు నా లోపలి పల్లెటూరును తల్లిలా తాకింది మెత్తగా. ఇప్పుడు ఈ పడవే
ఒక పురం, నదీ సామ్రాజ్యంలో కదిలే ఒకానొక అద్భుతపురం. ఈ పిల్లలు పడవ అంచున కూర్చున్నారు, పాదాల్ని నదిలోకి వదిలి. చల్లదనం పైకెగబాకుతున్నదా, వాళ్ళ పెదాల మీది పరవశహాసంలో చల్లదనం కాంతి. తీరాల నిల్చున్న ఆ ఆదివాసీలకు ఈ పడవ పురవాసులం అతిథులమా అయిష్టులమా? 100 ఏళ్లుగా వాళ్ళు కొండల్లో నీళ్లల్లో కలగలిసి బతికారు కనుక వాళ్ళల్లో ఇప్పుడు కొండలు నదులు. వాళ్ళ ఉనికినే ముంచాలని చూస్తే కొండలు నదులు ఎదురు తిరుగుతాయి. బతుకు మూలాల్ని ముంచడమే రాజకీయమైతే ఆ రాజకీయాన్ని ముంచడం పవిత్ర కార్యం. గోదావరి స్నానమంత పరమ పవిత్ర కార్యం. ప్రకృతి ఆనాడు ఈనాడు అదేనండి. వాల్మీకి దగ్గర నుంచి దర్భశయనం శ్రీనివాసాచార్య దాకా అవే చెట్లు, అవే పక్షులు, అవే సూర్యుడు, అవే అన్నీ అవే దర్భలు అన్నీ అవే. కానీ ఎవరికి మటుక్కు వారికి కొత్తగా కనిపించటం అనేది దేనివల్ల తయారవుతుంది అంటే అదిగో స్వీయ దృక్పథం వల్ల, స్వీయ అనుభవం వల్ల, ప్రాంతీయత వల్ల, సమకాలికత వల్ల, వీటిని దానికి జోడించటం వల్ల అది కొత్తదనాన్ని సంతరించుకుంటుంది. కవిత్వం అంటే ఏమీ లేదు, పారాణి తయారు చేయటమే అని చెప్పారు మా గురువుగారు. ఆ సున్నము ఈ పసుపు కలిపితివా పారాణి తయారయ్యింది, అది కవిత్వము అంటేనున్నారు. అంచేత నువ్వు శుద్ధలాగా ఉన్న ప్రకృతి, నీ దగ్గర ఉన్న అనుభవము అనే పసుపు, ఇవి రెండూ కలిపావు, అద్భుతం. అంచేతను దర్భశయనం శ్రీనివాసాచార్య గారు మంచి కవిత్వీకరించి ప్రకృతి వర్ణన చేశారు. అయ్యా మీకు మా అందరి పక్షాన, ప్రేక్షకులందరి పక్షాన ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడు మనం ఎంఎస్ సూర్యనారాయణ గారి కవిత్వం విందాం. చాలా చిరకాల పరిచితులు, నాకు ఆత్మీయ మిత్రులు. ఆయన చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చేది ఏమిటంటే పెట్ట కొంచెము కోత ఘనము అని. అంటే ఆయన ఎప్పుడు కూడా కనపడకుండా కొమ్మల్లో దాక్కున్న కోయిల్లాగా ఆయన కనపడ్డు కానీ ఆయన కోత వినపడుతూ ఉంటుంది. దీర్ఘకావ్యాలు బాగా రాశారు, మంచి పేరు తెచ్చుకున్నారు, కథలు రాశారు ఎంఎస్ సూర్యనారాయణ గారు. ప్రకృతి వర్ణనాత్మకమైన మీ కవిత, దీర్ఘ కవిత కాదు, కవిత చదవండి, వినిపించండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా భక్తి టీవీ అశేష ప్రేక్షక జనానికి నా హృదయపూర్వక నమస్కారాలు. కవితా శీర్షిక మా గంగి గోదావరి. మా గంగి గోదావరి, మా గంగి గోదావరి మళ్ళీ ఈ తీరాలకే తరలి రావాలి. నరేంద్రులు, ఆదికవులు, వీరేశలింగాలు ఈ నీటిపాయలపైనే, ఉజ్వల జలతారు దారులపైనే ఉద్భవించాలి సత్ప్రకాశాలు. గోదావరి నీ గర్భగుడిలోంచి జేగంటలు కొడుతూ నీ బిడ్డలు కుంచెలతో, కళాలతో, గలగల జల గళాలతో ఋషులై, కృతులై, శృతులై, జలతరంగిణీ నాదాలై, నీటి వీణియలై, మృదుల మృదంగాలై, గొంతులో సప్తస్వరాల పాయలు నింపుకొని ప్రాణధాతువుల్ని విత్తుల్లా చల్లాలి. బాగుంది, బాగుంది. కరువుకి ఆనకట్టల ఆజ్ఞలు జారీ చేసే మహాజలర్షి ఒకడు సప్త సముద్రాల కావల నుండి ప్రత్యక్షమై నీ తరంగాల తురంగంపై స్వారీ చేస్తూ తీరమంతా పర్యటించాలి. నీ వరి అడుగులు, నీ ఒడిదుడుకులు ఈ లయలో, ఆలయాలలో ఊయలలూగాలి. ఎన్నియో లీలలు చూపెదవు కానీ ఏది ఆ పంచవటీ ముని రూపం ఒక్కసారి చూపించు రామా అని గోముఖం నుంచి జారిన నీ బిందు రూపం లోపలి విశ్వరూపాన్ని ప్రార్థించాలి. సమున్నత గాంధర్వాల నుంచి లయలుగా, హొయలుగా, పాయలుగా ప్రవహించి వచ్చిన గాన గంగావతరణానివి. ఒక పరి బాలగా, మరొకసారి బేలగా, త్రుటిలోనే జటలు విదిల్చిన
కైలాస లాస్య రహస్య మహోద్ధృత జలపాతంలా నీవి ఎన్నెన్ని కదలికలు, మరింకెన్ని సుడులు, వరదవైన వరదాయకమే నీ అలలు, వరదవైన వరదాయకమే నీ అలలు. పాపికొండల మధ్య పాపిడి బిళ్ళలా జారుతావు, భద్రాద్రిలో శ్రీమద్ రామాయణ కరుణరసంలాగా కదులుతావు, రాణ్మహేంద్రిలో నన్నయ్య ఘంటమవుతావు. 7 నీటి పాపిడి బిళ్ళలు నీ సజల జీవన సూత్రాలు. బాగుందయ్యా, చాలా బాగుంది. 7 నీటి పాపిడి బిళ్ళలు, 7 పాయలు, 3 భద్రాచలంలో ఎలాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 7 కనుక 7 నీటి పాపిడి బిళ్ళలు నీ సజల జీవన సూత్రాలు. బాగుంది. సహ్యాద్రి నుంచి శిఖరాల మీదుగా ఉప్పొంగుతూ నువ్వు నీటి శాలువాలు నిండుగా కప్పి పొలాలని సన్మానిస్తే ఓహో, ధ్యానం ముగించిన ధాన్యపు రాసులు ధన్యత పొందాయి. ఓహ్, అద్భుతం. నీ జలామృతాలను తాగిన కళాకాంతి జుగల్బందీ చేస్తాయి. ఎప్పటికైనా ఇక్కడే నీ ఒడ్డునే అద్భుతాలు బొడ్డు తెంపుకుంటాయి. గౌతమి, నీది ఆంధ్ర పురాణం. గౌతమి, నీది ఆంధ్ర పురాణం. ప్రాచీన స్మృతి పరిమళం కెవ్వుమనే జీవకళల నోళ్ళకి జలస్తన్యం అందిస్తూ యుగాలు నడు. తల్లి, మా గంగి గోదావరి ఇవి నీకు పవిత్ర పుష్కరాలు, మానవ జన్మ ధన్యమయ్యే అపూర్వ క్షణాలు. బాగుంది, బాగుంది. ఎంఎస్ సూర్యనారాయణ గారు మంచి భావుకతతో నిండిన భావచిత్రాలు, శబ్ద చిత్రాలు పోహళించి మంచి కవిత, సాంద్రమైన కవిత వినిపించారు. వారికి మనందరి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు. సెలవు. నమస్కారం.